ఇది ఒక వీధి కుక్క. ఎవరికీ చెందింది కాదు, ఎక్కడికి వెళ్ళలేదు, మరియు దాన్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు. అది రోజంతా మన మధ్యనే గడుపుతుంది, మరియు ప్రతిరోజు కేవలం లక్ష్యం లేకుండా వీధుల్లో తిరుగుతుంటుంది. లేదా మనం ఆహారం వేస్తే ఆ ఆహారం తినడానికి వస్తుంది. ఇంకా దాని లైఫ్ ప్రతిరోజు ఆహారం కోసం వెతుక్కోవడమే. సో అలాంటి కుక్కలకి అయితే ఇప్పుడు మనం సహాయం చేయబోతున్నాం. వీడియో మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. చూసి లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మొదటిగా మేము చేయాల్సింది ఏంటి, బిస్కెట్ ప్యాకెట్లు కొన్నాం. మేమైతే ఇవి కొనేసాం. అవి కొన్న తర్వాత రోజు అయితే బయలుదేరాం. నాకు తెలిసిన ఒక చోటు ఉంటుంది, అక్కడ కుక్కలు అయితే ఎక్కువగా ఉంటాయి. నేనైతే ఆ చోటుకి వెళ్ళాను ఫస్ట్. కానీ నేను వెళ్ళంగానే అక్కడైతే కుక్కలు ఎక్కువ లేవు. కనిపించిన వాటికైతే వేసాను. ఇక్కడ ఒక కుక్క ఉంది, కానీ అది భయపడుతుంది. నేను బిస్కెట్ వేసిన తర్వాత అయితే అది వచ్చింది. కొంచెం ముందుకు వెళ్తే ఇంకో 2 కుక్కలు కనిపించాయి, వాటికి కూడా వేసాను. సో స్పీడ్గా అయితే చేసేస్తున్నాను, ఎందుకంటే చీకటి పడిపోతుంది. ఇప్పటికే టైము 5:30 అయిపోయింది. కనిపించిన వాటికి అయితే వేసాను చాలా వరకు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నాకైతే ఇంకొన్ని కుక్కలు కనిపించి వాటికి కూడా వేసాను. ఇంకా నేను వాటికి వేసిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాను. అక్కడైతే నాకు 2 కుక్కలు కనిపించాయి. ఒకటి చిన్న కుక్క, ఒకటేమో పెద్ద కుక్క. సో 2 కుక్కలకి అయితే బిస్కెట్ ప్యాకెట్ వేసాను. కానీ చిన్న కుక్క అయితే ఎంత స్పీడ్ అవుతుందో ఒకసారి మీరే చూడండి. ఇంకా నేను అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాను మా ఇంటికి. నేను తీసుకున్నది అయితే 2 బిస్కెట్ ప్యాకెట్ సెట్స్. దాంట్లో ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మా కాలనీలో ఉన్న కుక్కలకి. ఇంకా నేను డైరెక్ట్గా బయలుదేరి అయితే మా కాలనీకి అయితే వచ్చాను. నేనైతే కాలనీకి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా కాలనీలోకి రాగానే 2 కుక్కలు అయితే నా వెనకాల వచ్చాయి. స్టార్టింగ్ కాలనీలో అయితే వాటికి వేసాను. నేను ఒకటి చెప్తున్నా, గుర్తుంచుకోండి, ఏ జంతువుకైనా మనం మంచి చేస్తాయి, తిరిగి మనకి మంచి చేస్తాయి. లేదు చెడు చేసామంటే తిరిగి మనకి చెడు చేస్తాయి. ఇప్పుడు మనం రోడ్డు మీద ర్యాష్గా వెళ్ళినప్పుడు కుక్కలు అయితే వెంటపడతాయి. అవి వెంటపడ్డాయని మళ్ళీ వాటి మీద దాడి చేయాలంటే చేయకండి, ఎందుకంటే మనకు అవి అడ్వైజ్ ఇస్తున్నాయి, స్పీడ్గా వెళ్ళకండి, డేంజర్ అని. అలాగే నైట్ టైం పడుకున్నప్పుడు అరుస్తున్నాయని రాళ్ళతో కొట్టడం అలాంటివి కూడా చేయకండి, ఎందుకంటే అవి కావాలని అయితే అరవు. కాలనీలోకి ఎవరైనా కొత్త వారు వచ్చినా వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారని అయితే వాటికి తెలియదు. అయినా అరిసి మనల్ని అయితే అలర్ట్ చేస్తాయి. మనకెంత చేస్తున్న వాటికి కొంచెమైనా చేయాలి. ఎప్పుడు మనుషులకి కాదు, వీధి కుక్కలకు కూడా హెల్ప్ చేయండి. కుక్కలు అనేవి ఎప్పుడు విశ్వాసంగానే ఉంటాయి. మనం వాటికి హాని చేస్తే అవి తిరిగి హాని చేస్తాయి, మనం వాటికి మంచి చేస్తే తిరిగి మంచి చేస్తాయి. ఇది ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన విషయం. మీకైతే ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.